హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ టీ20 మ్యాచ్ మెల్బోర్న్లో ఆడిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఇండియాపై ఆస్ట్రేలియా ఈజీగా అయితే గెలిచేసింది. అది కూడా 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఈజీగా గెలిచేసేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో టీమిండియా మొదటిగా బ్యాటింగ్ చేసింది. ఇక అభిషేక్ శర్మ టీమిండియా తరపున తన ఒంటరి పోరాటాన్నైతే చేశాడు. 37 బాల్స్లో 68 పరుగులు చేసి 8 ఫోర్లు కొట్టి 2 సిక్స్లు కొట్టాడు. కీలకమైన సమయంలో హర్షిత్ రాణా కూడా 33 బాల్స్లో 35 రన్స్ అందించాడు. ఇక టీమిండియా 18.4 ఓవర్స్లోనే 125 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఇక ఆస్ట్రేలియా టీం బౌలింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం సూపర్ వికెట్స్ తీసింది. హెజల్వుడ్ అయితే 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ విషయానికి వస్తే మార్చ్ హెడ్, ఇంగ్లీష్ అలా అందరూ బాగానే బ్యాటింగ్ చేశారు. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే మంచి వికెట్స్ తీయలేకపోయింది. లాస్ట్లో బుమ్రా వచ్చి 2 వికెట్లు తీసినా టీమిండియా ఆస్ట్రేలియాపై గెలవలేకపోయింది. 6 వికెట్లు నష్టపోయిన ఇండియాపై 13.2 ఓవర్స్లోనే లక్ష్యాన్ని ఛేదించేసింది ఆస్ట్రేలియా టీం. ఇక రెండవ టీ20లో 4 వికెట్ల తేడాతో ఇండియాపై ఆస్ట్రేలియా విజయాన్ని సాధించింది. మరి నెక్స్ట్ మూడవ టీ20 మ్యాచ్ నవంబర్ 2న 12:30 బెల్ రివ్ ఓవల్, హోబర్ట్లో. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.